అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు ఫ్రైడే కదా, మరి మీషో హాల్ ఎలా లేకపోతే ఎలా చెప్పండి. అందుకని ఒక మంచి మీషో హాల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది ఫ్రెష్ మీషో హాల్ ఏం కాదండి, లాస్ట్ 2 వీడియోస్లో ఉన్నవి ఒకసారి మీకు చూపిద్దాము స్పీడ్గా అన్నట్టు ఈ వీడియో స్టార్ట్ చేశాను. అన్బాక్స్ చేస్తూ చూపించాను కాబట్టి డీటెయిల్స్ అన్నీ ఇచ్చినట్లేను, అందుకని ఒక్కసారి క్విక్ రీక్యాప్ అనమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి. ప్రైస్ వచ్చేసి 247 రూపీస్ అయితే పడింది. మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది టీవీ యూనిట్ దగ్గర ప్లేస్ చేసుకొని లోపల ఛార్జెస్, రిమోట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళవి పెన్స్ ఇట్లాంటివన్నీ పెట్టేసి పైన క్యాప్లా పెట్టేసేయచ్చు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను మా పాపకైతే రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదండి, ఇంకా చిన్నపిల్లలు అన్నప్పుడు అమ్మాయిలు అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్ అండి. ఇది తీసుకున్నప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, వాళ్ళు రాంగ్ ఇచ్చారేమో అని. కాదండి, వాళ్ళు కరెక్టే ఇచ్చారు. ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారనమాట, సరిగా చెక్ చేయండి ఒకసారి అని. అవునండి, కరెక్టే, మీరు చెప్పాక నేను చూశాను అనమాట, కరెక్టే ఇచ్చారు. మీరు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ కామెంట్ చేయండి. కరెక్ట్గానే ఇచ్చారండి వాళ్ళైతే. కాకపోతే బ్యాక్ సైడ్ ఏదన్నా మనం ఒక స్టిక్కర్ లాంటిది పెట్టేసుకొని అంటించుకోవాలి అంతే. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ప్లాస్టిక్ మెటీరియల్ అండి. ప్రైస్ వచ్చేసి 86 రూపీస్ అయితే పడింది. కింద హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది, ఈజీ టు మెయింటైన్. జస్ట్ 86 రూపీస్కి 2 వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏక్ హారత్ ఇచ్చేదండి. నేను అగరబత్తి వెలిగిస్తాను, దీపాలు అవన్నీ కొత్త ఇంట్లోకి వెళ్ళాక దీంతో వెలిగిద్దాము ఏక్ హారత్ అని చెప్పేసి ఇదే తీసుకున్నానండి. ప్రైస్ వచ్చేసి 105 రూపీస్ పడిందండి. బ్రాస్ మెటీరియల్, చిన్నది క్యూట్గా ఉన్నది కావాలని తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పూరీ మ్యాట్ అండి. పూరీ కానీ చపాతీ కానీ చేసుకునే మ్యాట్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా మెటీరియల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పలేదు, సిలికాన్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మనం పిజ్జా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంచెస్కు ఇందులో ఉంది 8, 10, 12 అట్లా మీరు ఎంత ఇంచ్ కావాలి అంటే అంత ఇంచ్ పిజ్జా అయితే చేసుకోవచ్చు. ఇది స్టిక్కీ టైప్ అండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. వాషబుల్, వాష్ చేసిన తర్వాత కూడా అలాగే స్టిక్కీగా ఉంటుంది. ఇదైతే చాలా బాగుందన్నమాట. పూరి అయితే చిన్న చిన్నవి చేసుకుంటాం కదా, సైడ్ బై సైడ్ దీని మీదే పెట్టేసుకోవచ్చు. ఇంకో ప్లేట్ కానీ అట్లా ఏం చూసుకునే పని లేదనమాట, చేసుకునేవి పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బేకింగ్ చేయడానికని తీసుకున్నానండి. కప్ కేక్స్ ట్రే అనమాట. కప్ కేక్స్ ట్రే వచ్చేసి 296 రూపీస్ పడిందండి. 2 వచ్చినాయి, 2 తీసుకున్నాను అనమాట. ఎప్పుడన్నా కప్ కేక్స్ చేయాలి అన్నప్పుడు ఈజీగా స్పీడ్గా అయిపోవడానికని 2 తీసేసుకున్నాను ఒకసారి. మనం బర్త్డేస్కి ఎప్పుడన్నా చేయాలి అంటే అవసరం అవుతాయి కదా, ఓవెన్లో పెట్టడానికని 2 తీసేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటే బ్యాటర్ అంతా 2 ఒకసారి అయిపోతాయని తీసుకున్నాను అనమాట. 2 ట్రేస్ వచ్చేసి 296 రూపీస్ పడిందండి. క్వాలిటీ కూడా బాగుంది. చిన్న కప్ కేక్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం గ్లాస్ సిల్ల కంపెనీ వాళ్ళవి 2 జార్స్ సెట్ అయితే ఉంటుందండి, అది తీసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడిందండి. ఇది ఆయిల్ జార్ ప్లస్ గీ జార్ అనమాట. నేను చపాతీ గీతో చేస్తాను కాబట్టి బ్రష్ యూస్ చేసుకుంటాను. దోశల్లోకి వాటిల్లోకి స్పూన్ది యూస్ చేసుకుంటాను. యూజ్డ్ ఆయిల్ అంటే మనం ఒకసారి ఏమైనా డీప్ ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు పూరీ చేస్తాం అనుకోండి, ఆ ఆయిల్ తీసి ఈ డబ్బాలోకి పోసేసుకుంటాను. దోశలకి వేస్తానండి ఆయిల్, ఇంకా మళ్ళీ నేను దేనికి యూస్ చేయను అనమాట. అందుకని యూజ్డ్ ఆయిల్ అంతకన్నా ఉండదు కదా, ఈ కరెక్ట్ డబ్బాలు అయితే సరిపోతాయండి. 250 ml డబ్బాలండి అవైతే. కరెక్ట్గా గ్లాస్ ఐటమ్స్ నాకు కావాల్సినట్టు ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, కాకపోతే వేడి ఆయిల్ అట్లా పోస్తూ ఉంటాం కాబట్టి ప్లాస్టిక్ వద్దు అనుకుని గ్లాస్ అయితే తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలంటే గ్లాస్లో ప్రిఫర్ చేయండి. బ్రష్ ఏమో నేను చపాతీ చేయడానికని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందన్నమాట. గీ పోసుకుంటే చక్కగా ఉంటుంది, దాంట్లో లీక్ అవ్వదండి, చాలా బాగుంటుంది. లీక్ ప్రూఫ్ అనమాట. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో ప్రైస్ డ్రాప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, ఫైనల్లీ తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆర్గనైజర్ అండి. ఇది మా పాప టిక్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవడానికి తీసుకున్నాను. ఇది ఈరోజు షార్ట్ అప్లోడ్ అయ్యిందండి 11కి, చూడకపోతే చూడండి ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది. ఆర్గనైజ్ చేసిన డబ్బా ఇంకా అట్లాగే పెట్టేశాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసేదాన్ని, అసలు టైంకి ఎక్కడ ఉన్నాయో కనిపించేవి కాదు. ఇవన్నీ ఓ దగ్గర సెట్ చేశాక ఇన్ని ఉన్నాయా అనిపించింది. ఫైనల్గా నాకైతే చాలా రిలీఫ్ అనిపించింది, అంటే చాలా స్పేస్ కూడా సేవ్ అయింది.
చూడండి అవైతే ఎక్స్ట్రా క్లిప్స్ కూడా ఇచ్చారనమాట మనకి. నేను ఒక్క దగ్గర తీశాను, చూస్తున్నారు కదా బార్ టిక్ టిక్స్ ఉన్నాయి అక్కడ ఫ్లవర్ టైప్, అక్కడ ఒకటి తీసాను అనమాట. సో పెద్ద టిక్ టిక్స్ కూడా సరిపోయినాయి. మీరు కావాలంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, మీరు ఏమైనా జ్యువెలరీ చేస్తూ ఉంటే బీడ్స్ పెట్టుకోవచ్చు, అలా మల్టీగా మీరు యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. బ్యాంగిల్స్ ఇట్లాంటి వాటికి బీడ్స్ అవసరం ఉంటాయి కదా, అవి చేసే వాళ్ళకి యూజ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుందండి. ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అనమాట. మీరు 1-2 నిమ్మకాయలు పెట్టుకోవాలన్నా, కొత్తిమీర కొంచెం మిగిలిపోయినా, పచ్చిమిర్చి కొంచెం మిగిలిపోయినా, వెల్లుల్లి మిగిలిపోయినా, ఇట్లా ఏమైనా కొంచెం మిగులుతాయి కదా, అట్లాంటివన్నీ కరివేపాకు ఇట్లాంటివన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే మనం పద్దాకా అన్నీ తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇది ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి ఏం మిగిలినా కానీ కొంచెం కొంచెం ఇందులో పెట్టేసుకోవచ్చు. ఎయిర్ గ్యాప్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి పాడైతే అవ్వు. నెక్స్ట్ డే యూస్ చేస్తాము అనుకున్నవన్నీ ఓ దానిలో పెట్టేసుకోవచ్చు అనమాట. దాని ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అయితే పడిందండి బాక్స్, ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అయితే. ఇంకా మా మమ్మీ 6 తీసుకున్నది, అది లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను చూడండి. ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ మా మమ్మీ 6 తీసుకున్నారు, అవి లాస్ట్లో ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి కప్స్ అనమాట, మోస్ట్ ట్రెండింగ్. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్లో చూసే తీసుకున్నాను అనమాట. చూడగానే బాగా నచ్చేసాయి నాకు. 150 ml కప్స్ అండి ఇవి, మార్బుల్ షేడ్ ఉన్నాయి కప్స్ అయితే. నాకు క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చింది. మళ్ళీ నేనేమంటే ప్లాస్టర్ వేసి పెట్టేశాను, కొత్త ఇంట్లోకి వెళ్ళాక యూజ్ చేద్దాము అని చెప్పేసి. కలర్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. 3 డార్క్ కలర్స్ ఇచ్చారు, 3 లైట్ కలర్స్ అయితే ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అయితే పడిందండి. ఇందులో నేను ఏమీ రిటర్న్ చేసేయలేదు, అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యూజ్ చేయను, కొత్త ఇంట్లోకి వెళ్ళాక యూజ్ చేద్దామని పక్కన అయితే పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి 1 kg గ్లాస్ కంటైనర్స్ అండి. ఈ షేప్వే నేను 500 ml డీమార్ట్లో తీసుకున్నాను. కొంచెం 1 kgవి నాకు మీషోలో బెస్ట్ డీల్ అనిపించింది, అందుకని ఇక్కడ తీసుకున్నాను. 650 రూపీస్ అయితే పడిందండి. ఇంకొక 6 తీసుకోవాలి, ఇవి క్వాలిటీ చూసినా తీసుకుందామని వెయిట్ చేశాను. సో ఇంకొకసారి కూడా పెట్టాను అనమాట, ఆర్డర్ పెట్టాను, అది కూడా డెలివరీ అయినాక చూపిస్తాను. 12 ఉంటే సరిపోతుంది నాకు 1 kgవి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి మా మమ్మీ తీసుకున్న ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అండి. ఇప్పుడు ఇవి చాలా యూజ్ చేస్తున్నారు కదా, చాలా బాగున్నాయి సన్నవి. ఇది ప్రైస్ ఎంత అని కరెక్ట్గా గుర్తులేదండి, తీసుకొని చాలా రోజులు అవుతుంది. కాకపోతే లింక్ మాత్రం ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎవ్రీ లింక్ ఉంటుందండి. మీకు ఏమన్నా కావాలి అంటే అక్కడి నుంచి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేసి పీవీసీ షీట్ అండి. ఇది మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఎంత కావాలి అంటే అంత కట్ చేసుకోవచ్చు అనమాట, మీ ఫ్రిడ్జ్ సైజ్కి తగ్గట్టు. ఫ్రిడ్జ్ మ్యాట్స్ బదులు ఇవి యూజ్ చేయండి. ఫ్రిడ్జ్లో స్టిక్కీగా ఉంటాయి, కదలకుండా ఉంటాయి అనమాట. మ్యాట్స్ ఏంటంటే మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి ఒకసారి ట్రై చేయండి. ఇవి మనం మామూలుగా కబోర్డ్ ఆర్గనైజర్స్ అని కూడా వేస్తున్నారు ఇప్పుడు, షెల్ఫ్ ఆర్గనైజర్స్, కబోర్డ్ ఆర్గనైజర్స్ అని కూడా యూజ్ చేస్తున్నారు. మొత్తం వేయాలంటే ఇల్లంతా కొంచెం కాస్ట్ అవుతుంది, ఫ్రిడ్జ్ వరకు అయితే బాగుంటుంది. చూడండి ఎంత స్టిక్కీగా ఉన్నాయో, ఇంకా పెట్టిన వస్తువు అయితే కదలదు అనమాట. వాషబుల్, మీరు మామూలుగా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో వాష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ మ్యాట్స్తో కంపేర్ చేస్తే. మీరు ఇంకా ఇల్లంతా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. 100 సెంటీమీటర్స్ అయితే వస్తుందండి షీట్ అయితే. క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే ఫ్రిడ్జ్లోకి అయితే వైటే తీసుకోండి, బాగుంటుంది. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్.